మూత పెట్టేద్దామని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకో. నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాం. ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మనము ఈరోజు బీట్రూట్ ఫ్రై చేసుకున్నాను. ఇది చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది 1/2 కేజీ బీట్రూట్ ఇలా కడిగి శుభ్రంగా ఇలా తురుముకున్నాను. సన్నగా తురుముకున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పచ్చిమిర్చి, కొబ్బరి పొడి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ధనియా పొడి, జీరా పొడి, ఎల్లిపాయలు కొంచెం కచ్చాపక్క దంచినాను. ఎల్లిపాయలు, పసుపు, పల్లీలు, సాల్ట్, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, ఎండుమిర్చి. అది ఎలా చేయాలనో చూపిస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామన్నా ఒక మంచి మాట చెప్పుకుందాం. అదేంటంటే, ఎన్ని విద్యలు నేర్చినా నదిలో ఈత అవసరం. ఎన్ని సంపదలు ఉన్నా దైవ సంపద అవసరం. ఏది ఎన్ని ఉన్నా కూడా మనకు దైవ సంపద అవసరం నాన్న. ఇది మంచి మాట. పెట్టుకున్న స్టవ్ పైన పాలు పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంది. ఇది టేబుల్ స్పూన్. ఈ స్పూన్ తోట ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంది. దీనికి ఆయిల్ ఎక్కువేం పట్టండి, నార్మల్గా పడుతుంది. ఏం చేద్దాం, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలు వేస్తే పిల్లలు మంచిగా తింటున్నారు. పల్లీలు వేసుకొని ఇవి కొంచెం వేయాలి. ఒక్క నిమిషం. కర్రీ చపాతీకి, రైస్కు చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు కూడా మంచిది నాన్న. ఇట్లా చేస్తే పిల్లలు మంచిగా తింటారు. ఇప్పుడు ఏం చేద్దాం, కరివేపాకు. ఒక 2-3 పచ్చిమిర్చి ఇలా కట్ చేస్తే పచ్చిమిర్చి వేస్తాం. ఈ కచ్చపక్క దంచుకున్నాం కదా ఎల్లిపాయ, ఇది వేసేది. ఇది ఒక్క సెకండ్ ఇట్లా ఫ్రై చేసి ఇప్పుడు ఏం చేద్దాం నాన్న, ఈ బీట్రూట్ తురుముకున్న బీట్రూట్ ఇందులో వేసేది. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాము. మూత పెట్టేద్దామని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకో. నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాం. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఏం చేద్దామన్నా, జీరా పొడి, ధనియా పొడి, పసుపు, సాల్ట్ వేసేసుకుంటాం. ఇంకా కారం అవసరం లేదు మనకు. పచ్చిమిర్చి ఉంది కదా, కారం వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఇష్టమైతే కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి. మరి ఎక్కువ ఇదైతే పిల్లలు తినలేకపోతారు. పిల్లలు తినేటట్లు చక్కగా చేసుకోండి. ఇది ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని తొందరగా అయిపోతుంది అన్న. మనం ఇట్లా తురుముకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. మీరు ముక్కల్లాగా ఇష్టపడితే అలా కూడా చేసుకోవచ్చు. రెండు నిమిషాల తర్వాత బీట్రూట్ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, మనం కొబ్బరి పొడి వేసుకున్నాము. ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి వేస్తాం. 2 స్పూన్లు కొబ్బరి పొడి, కొత్తిమీర వేసాం.
ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. రెండు నిమిషాల తర్వాత ఫ్రై అయిన తర్వాత బౌల్లో తీసుకుందాం. అన్న కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు అయిపోయింది. కర్రీ రెడీ. బౌల్లో తీసుకున్నాం. స్టవ్ అవుతుంది. బీట్రూట్ ఫ్రై రెడీ నాన్న. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చపాతీకి, జొన్న రొట్టెకు, రైస్ కూడా సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు నాన్న.